బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు తీరం వైపు అల్పపీడనం కదులుతోంది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు. పలు పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా తీరం వెంట గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. ఇక నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ఇక నిన్న కోస్తా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వానలు పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయి.